సమస్యలతో సతమతమవుతున్న కార్మికులు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఉక్కు యాజమాన్యం. సిఐటియు, మిత్రపక్షాలు. కార్మిక సోదరులారా, విశాఖ ఉక్కుపై తన దుష్ట చతుష్టయ రాజకీయ క్రీడను కేంద్ర బీజేపీ సర్కార్ మొదలుపెట్టి 3 సంవత్సరాలైంది. తెలుగుజాతి పౌరుషాన్ని కేంద్ర బీజేపీ సర్కార్ పరీక్షిస్తోంది. అయినా మన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? సెయిల్, ఎన్ఎండీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నా వాటిని పక్కన పెట్టి ఢిల్లీ పెద్దలు, యాజమాన్యం అనుకున్న జిందాల్తో ఎంఓయూ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? నేటికీ జిందాల్తో జరిగిన ఎంఓయూను బయటపెట్టడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతోంది? ప్రభుత్వ రంగ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రహస్యంగా ఉంచడం ఏమిటి? స్టీల్ యాజమాన్యం కార్మికులపై తన దాడిని మరింత ముమ్మరం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయకపోగా ఉన్న హక్కులను రోజుకొకటి హరించివేస్తుంది. BF3 ప్రారంభమైతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని, నెలకు 100 కోట్లకు పైగా లాభం వస్తుందని, 3 నెలల్లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని, నూతన వేతనాలు సైతం చెల్లిస్తామని సీఎండీగారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇదే నిజమైతే ఉన్న హక్కులను రోజుకొకటి తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాబట్టి యాజమాన్యం చెబుతున్న దానికి, చేస్తున్న దానికి పొంతన లేదు. కథలు చెప్పి కార్మికుల పొట్టగొడితే చూస్తూ ఊరుకునేది లేదని యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ నెలలో జరిగే ఎన్జీసీఎస్ సమావేశంలో RINLలో వేతన ఒప్పందం అమలు చేయాలని, నూతన వేతనాల అమలుకు ఆటంకంగా ఉన్న క్లాజ్ నంబర్ 8ని రద్దు చేసే విధంగా ఎన్జీసీఎస్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రిటైర్మెంట్ తదితర కారణాలతో కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉన్న కార్మికులపై పని భారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించింది. మేం పాటిస్తున్నామంటూ కార్మికులను తగ్గించేందుకు పథకాలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 30 సంవత్సరాలకు పైగా ప్లాంట్ కోసం పనిచేసిన కార్మికుడు చిన్న అనారోగ్యానికి గురై సెలవులు పెడితే దాన్ని నేరంగా పరిగణించి మెడికల్ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటూ జనరల్ హాస్పిటల్కు పంపిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. కార్మికుడు పని చేయడం లేదని ఎవరు నిర్ధారిస్తారు? స్థానిక డిపార్ట్మెంట్ యాజమాన్య కార్మిక ప్రతినిధులతో కూడిన ఎటువంటి కమిటీల సిఫారసు లేకుండా మెడికల్ టెస్ట్ల పేరుతో కార్మికులను స్టీల్ జనరల్ హాస్పిటల్కు పంపించడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ పేరుతో ఏ ఒక్క కార్మికుణ్ణి ఉద్యోగం తొలగించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది ఉంటుందని హెచ్చరిస్తున్నాం. మరో ప్రక్క ప్రతి డిపార్ట్మెంటు కార్మికుల కొరతతో అల్లాడుతుంటే కార్మికుల మీద మరింత పని భారం పెంచేలా ఎటువంటి కారణాలు లేకుండా కొంతమంది కార్మికులను బదిలీ చేయడం వెనుక మర్మం ఏంటి? అనేక సంవత్సరాలు విషవాయువులలో మరియు వేడి, దుమ్ము, ధూళి లాంటి ప్రమాదకర పరిస్థితులలో పనిచేసి అనారోగ్యం పాలైన కార్మికులు తమను బదిలీ చేయమని మొత్తుకున్నా స్పందించని యాజమాన్యం ఏ సమస్యలను గుర్తించి ఈ బదిలీలు చేశారో చెప్పాలి. దీని వెనక చేతులు మారాయంటున్న ముడుపుల వార్తల బాగోతం మాటేంటి? అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యే కార్మికులకు LTA, LLTC సౌకర్యం కల్పించాలని గత 3 నెలలుగా యాజమాన్యాన్ని కోరడం జరుగుతోంది. కాని 2024లో పదవీ విరమణ చేస్తున్న సుమారు 1000 మందికి పైగా కార్మికులకు LTA, LLTC వినియోగించుకునేందుకు నేటికి కూడా సర్కులర్ రిలీజ్ చేయకపోవడం అత్యంత దుర్మార్గం. దీనివలన కార్మికులు వేలాది రూపాయలు నష్టపోవడం జరుగుతున్నది. కావున తక్షణమే LTA, LLTC సర్కులర్ ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. కర్మాగార ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతూనే కార్మికులకు సర్వీస్ పూర్తి చేసినందుకు గుర్తింపుగా ఇచ్చే గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను నిలుపుదల చేయడం జరిగింది. జీవితకాలం సర్వీస్ చేసిన ఉక్కు కార్మికుడిని తీవ్ర మనోవేదనకు గురిచేయడం ప్లాంట్కు మంచిది కాదని, దాని ప్రభావం ఇతర కార్మికులపై కూడా ఉంటుందని తెలియజేస్తూ తక్షణమే గోల్డ్ కాయిన్ని గత నవంబర్ నెల నుండి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. బోనస్ పొందడం కార్మికుల హక్కు. బోనస్ను వాయిదా పడిన జీతంగా పరిగణిస్తారు. అటువంటిది గత సంవత్సరం కార్మికుల చెల్లించవలసిన 9,500 నేటికీ చెల్లించలేదు. తిరిగి ఈ సంవత్సరం చెల్లించాల్సిన 8,000 రూపాయల బోనస్ జనవరిలో చెల్లిస్తామని సర్కులర్లో పేర్కొన్నారు. కానీ దీనిపై నేటికీ యాజమాన్యం నోరు మెదపడం లేదు. గుర్తింపు యూనియన్ స్పందించడం లేదు.
కావున తక్షణమే కార్మికులకు పెండింగ్ బోనస్సులను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల పట్ల గుర్తింపు యూనియన్ చొరవ తీసుకుని ఆందోళనకు పిలుపు ఇవ్వాలని కోరుతున్నాం. స్టీల్ జనరల్ ఆస్పత్రిలో నిత్యం అవసరమున్న బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందులు కూడా ఉండడం లేదు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచి అన్ని రకాల మందులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం. ఈ సమస్యలపై స్టీల్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు, మన నిరసనను తెలియజేసేందుకు తేదీ 10/1/2024 బుధవారం అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ఉదయం 8 గంటలకు ధర్నా నిర్వహించాలని సేటియు మిత్రపక్షాలు నిర్ణయించాయి. కావున కార్మికులందరూ ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. యాజమాన్యం దిగిరాకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు, డివిఆర్ఎస్యు, CFTY, AICTU. Don't forget to like, subscribe and share the videos.